ఇది ఒగ్గంటాం కదా. అంటే కాదన్నా, ఇప్పుడు నార్మల్గా చూసేకి వస్తూనే ఉంటారా ఎవరన్నా? చూడ్డానికి వస్తుంటారా? విజిటర్స్ ఉంటారా? వస్తూనే ఉంటారా? అంటే ప్రతి ఒక్కరికి ఫ్రీనే చూపించడం? ఓకే. ఈవెన్ మైన్స్లో కూడా ఫ్రీ. ఓకే, అవునవును. ఆడ కట్ చేసినారా? 92 నుంచి ఇక్కడే జరుగుతుంది వర్క్. మంది హైదరాబాద్. సాద్ వచ్చేసి ఇది రుద్రపురం. ఇక్కడ వర్కర్లు అందరికీ సాలరీసే. లక్ష మీ ఇక్కడ వర్కర్స్కి అంటే లేబర్స్ నుంచి ఉంటుందా? 18,000. మీరు అంటే వెహికల్ డ్రైవర్ అన్నట్ట? ఓకే. 92 నుంచి ఇందులో పెట్టేసినారు. ఇది ఇప్పుడు 360 అంటే 360 మీటర్లు. ఓ, ఇంకో 140 అయితే 1/2 కిలోమీటర్ అవుతుందా? సరే, 40 అయితే 400 కిలోమీటర్ల 4 కిలోమీటర్ల అవును. 360 మీటర్లు కదా. మీటర్లు అంటే అప్పటికి 360 మీటర్లు. 100 మీటర్లు అంటే ఎంత ఉంటుంది? ఇటు నుంచి అంత ఉంటుందా? అంతేలే, 4 కిలోమీటర్ అంటున్నారు మీరు అన్నట్టు సార్. ఇది అక్కడ నుంచి కిందికి అంటే స్టెప్ బై స్టెప్ కిందికి వెళ్తారా? ఓకే. ఇది కోల్ తీసేటివి ఇవి ఉంటాయి కదా వెహికల్స్, పెద్ద పెద్దవి. ఓసి దగ్గర పడ్డదా అంటే? ఓ, ఇంకోటి ఎక్కడ? ఇది క్లోజ్ అయ్యి నెక్స్ట్ స్టార్ట్. ఇదంతా ఇంకా ఓపెన్ ఇలాగే ఉంటుంది. ఇంకా దీన్ని పూడుస్తారా? ఓకే. ఇప్పుడు కింద ఇది అండర్ గ్రౌండ్ ఉంది ఇది ప్రజెంట్. తొగిన తర్వాత అండర్ గ్రౌండ్ అని ఓపెన్ అయిపోయినాయి. సరే, ఓకే. కిందికి వెళ్ళిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది లోపలికి? 20 కిలోమీటర్స్ అన్నారు. నాకు నిజమైన తెలియదు. అంత కిందికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి అక్కడి నుంచి కోల్ తీసుకుంటూ ఓకే. కిలోమీటర్లు వెళ్ళిపోయారు. లోపలనే ఒక 20 కిలోమీటర్స్. భూమి లెవెల్ ఎక్కడ ఉంది? మనం కింద ఎంత డౌన్కి వచ్చినాం మనం ఇప్పటికి? ఇంకా డౌన్ ఉంది లోపల. మరి ఇంత స్టెప్ బాగా దొరికిందా? మరి బొగ్గు బాగా దొరికిందా? అది పైకి వెళ్తుందా బొగ్గు? అది ఓకే. ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వెళ్తారు, అక్కడ నుంచి పైకి వెళ్తుంది అది. ఓకే. అంటే ఆ కోల్ బొగ్గుని అంతా తీసుకొని వచ్చేది ఇవే అక్కడ. ఇది కాదు సార్, ఒకటి ఇది మైనింగ్ది ఉంటుంది. అంటే ఇది ఉంటుంది, మెషిన్ ఉంటుంది కదా ఒకటి కోల్ది. అది ఇట్లా ఉందా? అది అదే కదా దీంట్లోకి వచ్చేది పెద్ద. అదే సార్ భూమి మీద పెద్దది, మన భూమి మీద పెద్ద వెహికల్ అంటే అదే. దీంతోనా అక్కడ ఎక్కచ్చా? ఎక్కి దిగచ్చా? రండి. థ్యాంక్ యూ.
సింగరేణి కలర్ ఇస్ చూడకుండా చేసినాయి అదే కదా సార్. ఓకే. ఇప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్ ఉందా ఇప్పుడు కింద ఇటు సైడ్ ఇలా లేదు అంటే అయిపోయింది. ఓకే, అండర్ గ్రౌండ్ వరకు తవ్వేశారు. అంతా అయిపోయినాక వస్తే చావలు గివాలు కలిపి ఒక 500 మంది ఉండేటోళ్ళు. ఇప్పుడు కూడా ఇప్పుడు లేదు, 100 మంది ఉన్నారు. అంటే పని జరిగేటప్పుడు పని జరిగేటప్పుడు మనకు అలా ఉంటుందా లోపల? పని జరిగినప్పుడు ఉంటుందా అలో? ఏది ఇక్కడ కింద వర్క్ జరుగుతుంటుంది కదా అండర్ గ్రౌండ్, అప్పుడు అలా ఉంటుందా? మనం వెళ్ళడానికి ఉంటుందా పని జరిగినప్పుడు కూడా? ఓకే, రూట్ వేరే మన రూట్ వేరే అంటారా? పర్మిషన్ తీసుకోవాలా? ఇప్పుడు ఇది బూడ్చాలన్నా మట్టి ఎక్కడి నుంచో తెచ్చి బూడ్చాలి అంతేనా? ఓకే ఓకే. అటు సైడ్ ఇంకోటి ఏదో సత్తుపల్లి ఏదో అన్నారు కదా. వాటర్ వచ్చినాయేంటి? వాటర్ అని తీసేస్తారా? ఓ మనం కింద కోల్ తగ్గే కొద్దీ వాటర్ వస్తుంటాయి. వాటర్ ప్లస్ కోల్ రెండు వస్తాయి. ఓన్లీ ఇప్పుడు బోర్ వేసినప్పుడు వాటర్ ఉంటాయి కదా, ఆ లైన్లో ఏదన్నా తొగింటారు. ఓకే, మీరు అప్పుడు తొగినప్పుడు ఈ లేయర్లు కనపడి ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు అది బొగ్గ అది కూడా తీస్తారు ఇప్పుడు? లేదు, అయిపోయింది అంతే లాస్ట్ అదే అయిపోయింది. అంటే తీయటానికి ఏం లేదు కదండి, స్టెప్ కదా, స్టెప్ వదిలేస్తారనమాట. లేకపోతే కోలుతుంది. ఓకే, మైన్లో కూలింగ్ చూసాను. మైన్లో ఊళ్ళో మైన్లో ఎప్పుడు చాలా రోజులు కూలిందా? పంపులు పంపుల నుంచి వాటర్ పోతున్నాడు. ఎక్కడ వెళ్తుంటాయి వాటర్? పైకి వెళ్తాయి. మనం ఇప్పుడు మీరు కారు పెట్టారు పైన, అవును, అక్కడ పోతాయి. ఎక్కడ వదులుతారు వాటర్ అవి? పైన అటు ఇన్ని వాటర్, ఇప్పుడు ఇన్ని వాటర్ ఉంటాయి కదా, ఇన్ని వాటర్ అక్కడ స్టోర్ చేస్తారా లేదంటే వదిలేస్తారా? పోతూనే ఉంటాయి చేర్లకి, పల్లెటూరు. ఓకే 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 ఓకే. లాస్ట్ ఇది లాస్ట్ ఫోటోలు దిగండి, వెళ్దాం ఇంకంతే, క్లోజ్ అన్నమాట ఇది. ఓకే, మూడు 360 మీటర్లు అండి సార్ ఇది పైన నుంచి కిందికి. ఇది డెడ్ అండి. ఇది కాదు, అది ఇది జస్ట్ ఓపెన్. ఓకే, 360 మీటర్లు. అంటే ఇప్పుడు కోల్ తీసినప్పుడు ఈ వాటర్ కూడా వస్తాయి సార్ ఇవి. కోల్ తీసినప్పుడు ఏది ఏదండి మన ఈ ఏరియా, ఈ ఏరియానా? అంటే ఇది ప్రజాకారులు అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు మన కాడ. ఓకే, ఇల్లందు బొగ్గుట్ట మానుకోట అని అంటారుగా, గుర్రాల మీద పోతా ఉంటే వాళ్ళు రాజులు ఓకే ఈ గుర్రం డెక్కలు ఒకటి తలిగి ఈ బొగ్గు తగిలి ఓకే మంట మండింది. అంటే ఈ రోడ్డు మీద బ్రిటిష్ వాళ్ళు రాజులు పోతా అంటే కింద గుర్రానికి కింద కాలు మెట్లు లాగా ఉంటాయి కదా, బొగ్గుని కనిపెట్టింది బొగ్గుట్ట అని ఇల్లందు. బొగ్గుట్ట ఇల్లందు. ఓకే, అక్కడే అసలు స్టార్టింగ్ బొగ్గు తీసి మొదలు పెట్టి కనపడ్డదే అక్కడ. ఓకే, ఇల్లందు. ఓకే, బ్రిటిష్ వాళ్ళకి అక్కడ కనపడ్డది. అప్పుడు వాళ్ళు తీశారు. ఓకే, ఆ తీయటం వల్ల ఇక్కడ బొగ్గు ఉందని తెలిసింది. అట్లా సర్వే చేస్తే ఈ ఏరియా మొత్తం బొగ్గే. ఇప్పుడు ఈ ఏరియా చుట్టుపక్కల అంటే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసినది మన ఇండియా వల్ల బ్రిటిష్ వాళ్ళ? బ్రిటిష్ వాళ్ళు అయితే తొగినారు అప్పటికే. అయితే మన వాళ్ళు మనకు వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం తీసుకున్నాం.
ఓకే. దీన్ని మన ఇండియాలో కనిపెట్టలేదు, బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టారు. ఓకే ఓకే. అది ఇప్పుడు లక్షలలో బొగ్గు ఇప్పుడు ఎంత ఉంది? సో దీన్ని ఇప్పుడు బొగ్గుని ఎట్లా ఎట్లా కిలోల లెక్క నాలండి ఎట్లా? టన్నుల లెక్క. టన్నుల లెక్క. ఓకే. టన్ను ఎంత ఉంటుంది? టన్ను వచ్చి ₹1,00,000 దాకా ఉంటుంది. టన్ను ₹1,00,000 ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇది 360 మీటర్స్ అంటే 360 మీటర్లు కదా. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని టన్నులు తీసి ఉండొచ్చు దీంట్లో? కొన్ని లక్షల టన్నులు తీసాను. ఓకే. మొత్తం గవర్నమెంట్కే. ఇప్పుడు అది ఇంకోటి కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు, అది కూడా గవర్నమెంట్కేనా? సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఓకే. శాలరీస్ కూడా వాళ్ళకే. ఇప్పుడు దీంట్లో స్టేజ్లు ఉంటాయి ఏమన్నా? అంటే లేబర్ తర్వాత అంటే ఇలా మజ్జూరు ఉంటుంది, తర్వాత ఫిట్టర్ ఉంటుంది, ఓకే, తర్వాత ఫోర్మెన్ ఉంటుంది, తర్వాత ఓవర్మెన్ ఉంటుంది, అండర్ మేనేజర్ ఉంటుంది, ఓకే, సేఫ్టీ ఆఫీసర్ ఉంటుంది. అంటే ఒకరి తర్వాత ఒకరు ఉంటారు. అంటే ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క శాలరీ ఉంటుంది. ఇలా అంటే దీనికి ఏమన్నా జాబ్స్కి ఏమన్నా ఏదైనా రాయాలా లేకపోతే? రాయాలిగా. మైనింగ్. ఓకే. మైనింగ్ ఇంజనీరింగ్ చేయాలి అట్లా. డైలీ వస్తారా చూడడానికి ఎవరైనా ఇక్కడ మనుషులు? అట్లే బయట నుంచి మీరు ఇళ్ళనే వాటి మాకు ఇంట్రెస్ట్ ఉంది. లోపల ఏదన్నా చనిపోతే కూడా 5 లక్షలు వస్తాయి. ఎంత వస్తుంది? ఇన్సూరెన్స్ లాగా వస్తుందా? ఇప్పుడు లోపల ఎవరైనా స్ట్రక్ అయిపోయి చనిపోతే 25 లక్షలు ఇస్తారు. 25 lakhs ఇస్తారు. అంటే లేబర్కి ఎవరైనా? లేబర్ అంటే మామూలుగా సింగరేణి వాళ్ళే, మాకు ఇయ్యరు, మాది ప్రైవేట్ తక్కువ ఇస్తారు. అంటే మీది ప్రైవేటా? వచ్చే రూట్ ఇది, పోయే రూట్ ఇదా? లేదు, అటే లే కానీ ఇటు ఇంకోటి ఇట్లా సాగపోతుంది. ఇప్పుడు అది ఇది ఎక్కడి నుంచి పోయిద్ది అంటే డంపర్ తీసుకొచ్చి ఇక్కడ పోతారు. ఇక్కడ బొగ్గు నేను తెలియదు చూడదా. ఫస్ట్ టైమా? ఇది బొగ్గుని మండిస్తారు కదా, అంటుకుంటుంది అది బొగ్గు? అనుకోదా ఎంత ఒక్కసారి అంటుకుంది అనుకో. ఓకే. అసలు నేను మినిమం ఒక 24 hours ఉంటుంది అది. ఇప్పుడు ఇది రొందే 24 hours మండుతుంది బొగ్గు. ఎర్రగా అట్నే ఉంటుంది. ఓకే. ఇక్కడ పోతారు, ఆ కసర్లలో పోతే బెల్ట్ ద్వారా పైకి పోతుంది. ఓకే. బెల్ట్ నుంచి అక్కడ పైకి వెళ్తే అక్కడ నుంచి మనం లోడ్ అయ్యి వెళ్ళిపోతుంది. ఓకే ఓకే. లారీ అంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా మామూలు లారీలు బయట తిరిగి, లారీలలో వేసుకొని వెళ్ళిపోతాం. ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు. అంటే అక్కడ మండిస్తారు, సిమెంట్ కూడా మండించి రెడీ చేస్తారు కాబట్టి ఈ బొగ్గుని వాళ్ళు తీసుకుంటారు. ఓకే. ఈ బొగ్గే సిమెంట్ తయారైంది, బూడిదే. అలా కెమికల్ కడితే సిమెంట్ అవుతుంది. ఇలా ఉపయోగపడకుండా ఉండేది ఏది లేదు. ఈ బొగ్గు అది బూడిద ఇది కాలినాక బూడిద అయితే సిమెంట్ అవుతుంది. ఓకే. తర్వాత కరెంటు తయారవుతుంది దాంతో. అంత ఉపయోగం ఉంది ఇది. కానీ తెలవని వాళ్ళకి ఇది పిచ్చి బొగ్గు. గుడ్సులో కూడా వెళ్తూ ఉంటది ఇదే కదా బొగ్గు అంటే. నీళ్లు కూడా మనం ఏమనుకుంటాం తెలవని వాళ్ళు దాన్ని ఎంత వేస్ట్ చేస్తాం. అది కూడా కరెంటు ఎంత ఉపయోగపడుతుంది. నీళ్లు కూడా అట్లా. మనం వచ్చేటప్పుడు అలా వచ్చామా? ఇలా వచ్చామా? పైనుంచి వచ్చాం కదా. బొగ్గు బూడిదైనా కూడా లాస్ట్ తరం అవుతుంది. బూడిదైనా సిమెంట్ అవుతుంది. అదే ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాగార్జున సిమెంట్ యాస్ తయారవుతుంది. యాస్ ఎక్కడ తయారవుతుంది? మన నవభారతి కాలం తయారవుతుంది. ఓకే. ఇక్కడ నవభారతి.
ఓకే. పెద్ద ఇంత ఎత్త చూసిన ట్యాంకర్ టైప్. అవును. పెద్ద చిమ్నీస్. ఇదే బూడిదనే వేసుకొని పోయేది. ఓకే ఓకే. గ్యాస్ అంటారు. ఆహా. అది బెల్ట్ లాగా తిరుగుతూ ఉంటుందా? అది ఉంది కదా పైకి వెళ్తుంది కదా, తిరుగుతూ ఉంటుంది. అలా పోతా ఉంటుంది. అక్కడ కూడా ఇప్పుడు అది ఉంది కదా, ఇప్పుడు దాని మీద వెళ్తా ఉంటుంది బొక్కు. ఓకే. ఇది అంటే ఇప్పుడు కింద ఎంత లోతైనా కూడా లాస్ట్ అక్కడ తెచ్చి వేయాలి, దాన్ని పెంచడం ఏముండదు. ఓకే. అది అదే ఓపెన్ అయిపోయిందంట. వరకు స్టార్ట్ అవుతుంది అనమాట లోయలో. ప్రజెంట్ క్లోజ్ అయింది. ఓకే, అంతేనా? చూడాలంటే అండర్ గ్రౌండ్ కానీ డేర్ ఉండాలా, భయపడేటోళ్ళు పోకూడదు. అంటే చీకటి ఉంటుందా? చీకటి లైట్ ఇస్తారు. ఓకే. అది చూస్తే అట్లా అది ఒక దెయ్యం గ్రోలో పోయినట్టు ఉంటుంది. అట్లా చూడాలి, బాగుంటుంది లొకేషన్. ఎంత ఓపెన్ ఎక్కడ ఉంది ఇప్పుడు అది చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? 5 షాప్ అంటే 5 టీవీకి అంటే ఎక్కడ ఉండేది అది? కానీ మనకు ఒక్కోసారి కొంతమంది లోనికి పోనీయరు మరి. ఓకే, పర్మిషన్ తీసుకోవాలి దానికి కూడా. తీసుకోవాలా, దానికి అక్కడ కావాలి. అక్కడ ఇక్కడ లెక్క పంపించారు అక్కడ. అవునవును. ఓన్లీ ఏదైనా పేమెంట్. వాళ్ళ ఉద్యోగాలు మొత్తం దీనికి సింగరేణి మొత్తం మేనేజర్ అదే మీ మీ బావ ఎవరైనా రామదాస్ అండర్ మేనేజర్ అయితే రామదాస్ అనేది ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఎక్కడ చేస్తాడట? మొత్తం దీనికి అందరికీ మేనేజర్. జనరల్ మేనేజర్ అంటే ఏమన్నాడు, లాగు ఉంటుంది. వచ్చేసి మళ్ళీ స్టార్టింగ్ ఏ డ్యూటీ వెళ్ళామో ఆడికి వచ్చేసి స్టార్టింగ్ స్టాప్. చలపతిరావు అన్న పేరు చలపతిరావు అనమాట. ఇది ఉత్తర చెప్తాను. ఇది ఏమో మైనింగ్స్, జీకేఓసి మైనింగ్స్. ఎవరైనా రావచ్చా? లేడీస్ కూడా రావచ్చు. ఇది చూసి లేడీస్ కూడా వచ్చి చూసుకోగలచ్చు. ఏ టైంలో రావచ్చు? బాగా చూడాలంటే అయితే వర్క్ జరగట్లేదు కదా. పొద్దున 9 మార్నింగ్ వస్తే బాగుంటుంది, చూడవచ్చు. మిషన్ ఉంటాయి. ఓకే. ఇప్పుడైతే వర్క్ జరగలేదు, నిలిపేసినారు అంతేనా? ఇలా సండే రెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అది ఇది సింగరేణి రుద్రపురం దగ్గర ఉన్నది. ఓపెన్ సిఆర్ అంట, అంటే ఓపెన్ కోలార్ మైనింగ్ అనమాట. సో ఇది ఎలా అంటే ప్రజెంట్ మాన్యువల్గా చేస్తారు అనమాట, ఓపెన్లో చేస్తారు. కొన్ని సొరంగాలు ఉంటాయి అన్నమాట. కనపడుతుంది బొగ్గు రాయిలాగా ఉంటుంది. ఇదా చాలా ఇదనమాట. సో దీని మీద ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఇంటికాడికి వెళ్ళి మండిద్దాం, ఎలా మండుతుందో చూద్దాం.